ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు ఆర్ సూర్యనారాయణ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జరగబోవు రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షులు గెద్దాడ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలోనూ రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమం పాల్గొని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు చర్చించుకుందామని శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ఉద్యోగులందరినీ కోరారు. రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకి మన రాష్ట్రం మొత్తం అన్ని డిపార్ట్మెంట్లోని అందరు ఉద్యోగస్తుల్లోని ప్రారంభించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మన ఉద్యోగస్తులందరూ కూడా రేపు సాయంత్రం 5 గంటలకి మన కార్యాలయాల్లో అందరం కూడా కూర్చుని మనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల నిమిత్తం అంటే డిఏ బకాయిలు కానివ్వండి, పిఆర్సీ వేయడం కోసం అయితే కానివ్వండి, అలాగే ఐఆర్ ఇచ్చే నిమిత్తం కానివ్వండి, అలాగే మన జీపీఎఫ్లో ఇతరత్ర ఎమాల్మెంట్స్ అవి మనకి ప్రభుత్వం నుంచి ఏవైతే రావాలి లావాదేవీలు ఉన్నాయి, అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి శాఖలో ఉన్న ప్రధానమైన సమస్యలు అన్నిటి కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మరి మన ఏపీజీఏ రాష్ట్ర కార్యవర్గానికి మనం అందజేసినట్లయితే, కూలంకుశంగా అందజేసినట్లయితే దాని మీద వారు ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మన ఉద్యోగ కుటుంబాలకు అన్ని కూడా ఒక రకమైన సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే విధంగా వారు కృషి చేస్తున్నారు. దీని నిమిత్తం మన సమస్యలను చర్చించుకునే నిమిత్తం రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని మరి రేపటి నుంచి మన రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా కేఆర్ సూర్యనారాయణ గారు ప్రారంభించడం జరుగుతుంది. కనుక మన పిఠాపురం నియోజకవర్గంలో కూడా మన ఏపీజీఏ సభ్యులు ఇతరత్ర అందరూ కూడా వారి వారి డిపార్ట్మెంట్లో సాయంత్రం 5 గంటలకి కూర్చుని ఈ అంశాలపై చర్చలు జరుపుకొని వారి డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మరి మేము సూర్యనారాయణ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రేపు అందరూ కూడా నిర్వహించుకుని వారి ఫోటోలు మాకు పెట్టవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.